మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయర్రి. మా కష్టం మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయర్రి. దగ్గర ఒక 7 3 రోజులు కష్టపడ్డాం, అప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీకు అందరికీ తెలిసిందే గైస్, రీసెంట్ గా మనం బ్యాక్ సైడ్ లో ఉన్న ఈ చెట్టు పైన ఒక ట్రీ హౌస్ అయితే తయారు చేసాము. అండ్ ఒకవేళ మీరు కనుక 20K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే దాన్ని లగ్జరియస్ గా మార్చి దాంట్లో క్యాంపింగ్ చేస్తామని చెప్పినా కదా. మీరు అందరూ కలిసి గైస్ ఆ 20K లైక్స్ టార్గెట్ ఏదైతే ఉందో అది ఒకటే రోజులో అయితే కంప్లీట్ చేసి నాకు తెలిసి 20,000 కంటే ఎక్కువనే లైక్స్ అయిపోయినాయి ఇప్పుడు ఆ వీడియో పైన. సో ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే ఆ ట్రీ హౌస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా లగ్జరియస్గా అయితే మార్చబోతున్నాము. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీలో చాలా మంది లగ్జరియస్గా మార్చమని రిక్వెస్ట్ చేసిన వీడియో కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోని చూడండి. సో ఫస్ట్ దీన్ని లగ్జరియస్గా మార్చే ముందు మన ట్రీ హౌస్ని అయితే ఒకసారి చూసేయండి. సో చూసారు కదా ప్రజెంట్ మన ట్రీ హౌస్ వచ్చేసి ఏ విధంగా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ వీడియోలో దాన్ని ఏ విధంగా లగ్జరియస్గా కన్వర్ట్ చేస్తున్నాం అనేది అయితే చూడండి. ఈ ట్రీ హౌస్ను తయారు చేసినప్పుడు మీరు చూసిరు కదా, దీనిపైన వేసిన గడ్డి కావచ్చు ఎవ్రీథింగ్ మంచిగా పచ్చగా ఉండే. కానీ మీరు చూసినట్లయితే దీన్ని తయారు చేసి దగ్గర 5-6 డేస్ అవుతుంది కాబట్టి మొత్తం ఎండిపోయింది. అది తప్పితే మిగిలిన ట్రీ హౌస్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే మనం తయారు చేసినామో, దీంట్లో ఎఫర్ట్స్ పెట్టి మనం తయారు చేయడానికి ట్రై చేసినామో ఎవ్రీథింగ్ వచ్చేసి సేమ్ టు సేమ్ అవుతున్నది. ఒకవేళ మనం లోపలికి వెళ్ళాం అనుకోండి, నెక్స్ట్ లెవెల్ చల్లగా ఉన్నది. సో ఇప్పుడు దీన్ని మనం లగ్జరియస్గా కన్వర్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ బయట నుంచి వెళ్ళి దీన్ని లుక్ చూసినాం అనుకోండి, హెల్త్ బొంగులు కనబడుతున్నాయి, మొత్తం ఎండిపోయినట్టున్నాయి, అంతగానం కలలేదు ఇంట్లో. సో ఫస్ట్ మనం చేయబోతున్న వర్క్ ఏంటి అంటే ఒకసారి బయటకు రారా, దీని కలర్ ఏదైతే ఉందో దాన్ని అయితే చేంజ్ చేయబోతున్నాము. అరే ఏం కలర్ అయితే మంచిగా ఉంటుంది అంట? గ్రీన్ అయితే గడ్డిలో కలిసిపోతుంది కావచ్చు. చెట్టు మీద ఇది పచ్చ ఉంది కదా, అదే వస్తుంది. మన నంగి కూడా మంచిగా కలర్ఫుల్ ఉంది. నువ్వు కనబడతావా రెడ్ అయితే? బాగా కనబడుతుంది. గ్రీన్ కలర్ వేయాలి. రెడ్ అయితే వానికి గ్రీన్ కలర్ వేయన్నట. సో ఆ రెడ్ వచ్చేసి ఆప్షన్ మంచిగా ఉన్నట్టున్నది. చెట్టు మొత్తం పచ్చగా ఉంది కాబట్టి రెడ్ కలర్ మంచిగా కనబడుతుంది. సో ఫస్ట్ మేము చేయబోయే పని ఏంటి అంటే కలర్ వేసుకుంటాం. దానికంటే ముందు ఈ పైన గడ్డ అవుతుంది అంత ఎండిపోయింది కదా, దీన్ని అయితే ఇక్కడ నుంచి తీసేస్తున్నాం. చలో రిమూవ్ ద గ్రాస్. ఒక్కటే పెట్టుకు గాయస్ గడ్డి మొత్తం రిమూవ్ అయిపోయింది. గడ్డి తీయనీకే చాలా టైం పడుతుందేమో అనుకున్నాము. ఫ్రెష్ గడ్డి తెచ్చి మళ్ళీ వేద్దాము. దానికంటే ముందు దీనికి మొత్తం పెయింట్ వేసుకోవాలి. కొరియన్ నూడిల్స్ సాస్ లెక్కున్న సేమ్. ఇప్పుడు రెడ్ కలర్ వచ్చేసింది. పెయింటింగ్ ఏవేనావా? మా ఇంట్లో వేసిన ప్యూర్ రెడ్ కలర్ అయితే గాయస్ తీసుకొచ్చినాము. ఇదట పోస్ట్ ఆఫీస్ రెడ్ అట. పోస్ట్ ఆఫీస్ కాదు, బ్లడ్ మంచిగా పడుతుంది. కొద్దిగా టర్పంటైల్ కలుపుకొని వేస్తే కడక్ అవుతుంది. తాతా ఎట్లా కనబడుతుంది? సూపర్ ఉందా? మస్తుందట ఆడికైన లుక్.
మన ఇల్లుకు కలరింగ్ వచ్చేసి 90% అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు కలర్ వేసిన తర్వాత ఎంత క్రేజీగా అనిపిస్తుందో. ఫ్రంట్ వ్యూ వచ్చేసి రెడ్ అండ్ ఇక్కడ సైడ్ మీరు వ్యూ చూసినట్లయితే మనకు రెడ్ కలర్ లో చాలా క్రేజీగా అయితే కనిపిస్తుంది. కలరింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. సో ఇప్పుడే మీరు కూడా చెప్తున్నారు, బయట మాత్రమే కాదు లోపల కూడా కలరింగ్ అవుతుంది. అది వచ్చేసి మీకు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తా. పెయింట్ వేసుడు అయితే గాయస్ మొత్తం అయిపోయింది మన ఇల్లుకు. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేయబోతున్నాము అంటే, అరే నెక్స్ట్ ఏం చేద్దాం రా. నెక్స్ట్ ఈ పెయింట్ ఏం కింద పడ్డట్టు అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్న కూడా కూర్చుండు కదా, ఏం సేఫ్టీ అయితే లేదు. ఒకవేళ నిద్ర మత్తులో మతినిగాడు సుశోదాం ఎడదికి వచ్చినానుకో అడిది కింద పడే ఛాన్స్ అవుతున్నది. సో అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, ఇది మొత్తం ఫెన్స్ వేద్దామా చుట్టూ, బౌండరీ లాగా అయితే గాయస్ ఒకటి తయారు చేస్తున్నాము. అది మనకు ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట. సో లెట్స్ మేక్ బౌండరీ. పెయింట్ మీరు చూడొచ్చు మస్తు అయితే సాఫ్ట్గా. మనం బార్డర్ తయారు చేస్తున్నాం కదా, దానికోసము ఈ బొంగులు ఏవైతే ఉన్నాయో వీటిని అయితే యూజ్ చేస్తున్నాము. చలో దగ్గర గాయస్ ఒక 1 అవర్ కష్టపడ్డ తర్వాత దీనికి సంబంధించిన బౌండరీ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయింది. మీరు చూడొచ్చు ఇక్కడ అవుతున్నది. ఇంకా దీన్ని ఇంకా మాడిఫై చేసే ఉందో చూపిస్తాం ముందు. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయబోతున్నాము అంటే, పైన మనకు గ్రాస్ అయితే లేదు కదా, ఈ ఫ్రెష్ గ్రాస్ అయితే కోసుకొచ్చుకుందాం. గాయ్స్ మేమైతే గడ్డికి పోతున్నాం మన లాంబోలో మనమైనట్టే. మొత్తం 100 F1 కార్ రేసింగ్ పోతే ఎట్లా పోతే అట్లా పోతుంది. మాఫియా బ్యాచ్ అయితే గాయ్స్ కత్తులు పట్టుకొని పోతుర్రు. ఏర్ పడతలేదు, మొత్తం దిగబడుతుంది. అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మీదకి ఎక్కించి పైన వేయాలి. ఎందుకు గట్టిగా ఎత్తున్నట్టు అన్న ఏది ఇరికిచ్చింది డోర్లు. మనకు కావాల్సినంత గడ్డి అయితే పైనకు వచ్చేసింది. ఇప్పుడు ఈ గడ్డిని మన ఇల్లు పైన అయితే వేసేద్దాం. మంచిగా పచ్చగా ఈ చెట్టు పైన మన కలర్ఫుల్ లగ్జరియస్ హౌస్ కప్ అయితే వేద్దాం. కాదు పేరుద్దాం. పేరు రోబోట్ అన్ని అల్ట్రా మ్యాక్స్ ఎక్కువ. ఇది ఏంది, దీని బాధ ఏంది మధ్య. గడ్డి విషయంలో అయితే గాయస్ ఏ మాత్రం కాంప్రమైజ్ అయితే కాలేదు. మొన్న మీద వేసినాం కానీ ఈసారి మొత్తం ప్రాపర్ వేసి తాళ్ళతో మంచిగా గుంజి కట్టుకున్నాం ఎగిరిపోకుండా. లగ్జరీస్ ఉండాలి కదా. లోపలికి వచ్చినాం అనుకోండి, మీరు చూడొచ్చు. ఆల్రెడీ పైన చూస్తేనే అర్థమైపోతుంది మొన్నటిసారికి ఈసారికి ఎట్లా సెట్ చేసినాం ఏం కదా అని చెప్పేసి ప్రాపర్ గా సెట్ చేసినాం. కడకైంది చల్లగా ఉంది కదా. ఇవాళ దాకా ఎండలో పని చేసి దీని లోపలికి రాగానే చల్లగా ఉన్నది. అండ్ లోపల కలరింగ్స్ మీకు చూపెట్టలే కదా, లోపల కలరింగ్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ సైడ్ గ్రీన్ కలర్ వేసినాం, ఇక్కడ సైడ్ ఎల్లో కలర్, ఇక్కడ సైడ్ రెడ్ కలర్. మొత్తం చూస్తే కడక అనిపిస్తుంది. చెట్టు పైన ఉన్నట్టే అనిపిస్తలేదు వీళ్ళు. సో ఇక నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటిది అంటే, ఒకవేళ ఇటుగా ఇక్కడ పండుకోవడానికి పండుకోరా
చూస్తే ఎట్లా అనిపిస్తుంది లగ్జరీస్ అంటే వాళ్ళు నమ్ముతారా? మీరు కూడా నమ్మరు. సో దీంట్లో అయితే ఒక కార్పెట్ అయితే వేద్దాం. ఆ కార్పెట్ వేస్తే మంచిగా లగ్జరీ లుక్ అయితే వస్తుంది. చలో రే కూసో చెప్పు. అరే నీడ చల్లగా ఉన్నది, టైం లేదు, చీకటి అవుతుంది. కమాన్ ఇడిదిక్కు వెళ్ళంగానే ఈ వ్యూతోనే ఇక మీరు 10/10 ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ అయితే మొత్తం పచ్చని పొలాలు 10/11 ఇవ్వాలి. ఏదేమైనా గైస్ బయట బౌండరీ మీరు చూడొచ్చు. దీనికి పెయింట్ వేసింది కిట్గాడే, అందుకోసం వాడు బౌండరీ గురించి చెప్పలే అంటుండు. ఇక్కడ సైడ్ మొత్తం బౌండరీ వేసుకున్నాం. మతినిగానికి నిద్ర నడిచే అలవాటు ఉంది కదా, ఆయన నడుచుకుని ఆ పొలంలో పడతాడు. అందు గురించే దీన్ని స్పెషల్గా కట్టినాం. గ్రాస్ మ్యాట్ అయితే వచ్చేసింది. మన గ్రాస్ రోల్ అయితే గాయస్ వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని బయట వరండా ఏదైతే ఉందో మొత్తం కూడా ఈ గ్రాస్ రోల్ అయితే వేద్దాం. లోపల డిఫరెంట్ మ్యాట్ వేద్దాము. సో ఇప్పుడు దీని అయితే కట్ చేస్తున్నాం. అయ్యవ్వా వస్తుందిగా మొత్తం. ఇక మీరు చూడొచ్చు, లేపితే మన గడ్డే చెప్పు లేకున్నా సరే మంచిగా పర్ఫెక్ట్ అక్కడ నుంచి ఇక్కడ గొలుసుకొని కట్ చేసుకుందాం. డిఫరెన్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది వచ్చేసి మ్యాట్ వేసింది. మ్యాట్ లేకుంటే ఎట్టున్నది, మ్యాట్ ఉంటే ఎట్టున్నది. ఫుల్ లగ్జరీగా తయారు చేస్తామని చెప్పినా కదా, పర్ఫెక్ట్ ఎట్లయితే అవుతుంది. పొద్దుగాల నుంచి చేసి అబ్బా ఇప్పుడు ఆరాంసే వండుకుంటే ఏం చేసినావు నువ్వు? రెస్ట్ చేసినావు తప్పితే. ఇప్పుడు పొద్దుగాల నుంచి వెళ్ళి గాయస్ ఓన్లీ కట్టెలకు పెయింట్ వేసిండు అంతే. అది కాకుండా ఏం చేసినావు చెప్పరా? కనబడుతుంది ఒక్కటే ఎట్లా కనబడుతుంది. మన ఇల్లు అయితే సెట్ అయిపోయింది. మన ఇంటికి ఇప్పుడు మన ఛానల్ పేరుతో ఒక లోగో అయితే కావాలి కాబట్టి ఫస్ట్ అయితే ప్రింట్ చేయించుకోదాం. సో ఫైనల్ ఇక్కడ అయితే వచ్చేసింది. సో దీన్ని ఇక్కడ అతికేసేద్దాం. ఈ రోజు వచ్చేసి గాయస్ డే 3. మన లగ్జరీ ట్రీ హౌస్ ఏదైతే ఉందో నిన్ననే ఆల్రెడీ తయారైపోయింది. కాకపోతే కంప్లీట్ అయ్యేసరికి రాత్రి అయింది, ప్రాపర్గా షూట్ చేయలేము. నెక్స్ట్ డే షూట్ చేద్దామని అయితే ఆగినాము. సో ఇప్పుడు వచ్చేసి పైనకు వెళ్దాం అండ్ పైన అసలు ఏమేమి తయారు చేసినాం, ఏమేమి చేంజెస్ చేసినాం అని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పైన అష్ట కష్టాలు పడి 3 రోజులు కష్టపడ్డ తర్వాత మన లగ్జరీ ట్రీ హౌస్ ఏదైతే ఉందో అదైతే రెడీ అయిపోయింది. మేమైతే దీని మీద పెట్టిన కష్టానికి 100% సాటిస్ఫై అయినాము. ఇక మీరు అవుతారా కాదా అనే మాకు డౌట్. ఫస్ట్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసినట్లయితే ఆల్రెడీ వీడియోలో చెప్పినా కదా, పైన వచ్చేసి మంచిగా కొత్త గడ్డ అయితే తీసుకొచ్చినాం పచ్చది. సో ఇది దీనిపైన వేసినాము, చూస్తే మస్తు అనిపిస్తుంది. దీనివల్ల మనం ఇంట్లోకి పోతే చల్లగా ఉంది. బయట బ్యాక్గ్రౌండ్ కనుక మీరు చూసినట్లయితే కింద వచ్చేసి గాయస్ గడ్డ అయితే వేసినాము. మొత్తం దీంతో నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే వచ్చింది, మస్తు అనిపిస్తుంది. ఏడ కూర్చున్నా సరే, ఏడ వండుకున్నా సరే, చలి కూడా తక్కువైంది కాబట్టి బయటనే వండుకోవచ్చు మంచిగా. అండ్ ఇక్కడ సరే మీరు చూడవచ్చు మొత్తం బౌండరీ అయితే కట్టినాము, ఎవరు అటు సైడ్ పడిపోకుండా. వీటి పైన ఇగో ఇటువంటి ఆర్టిఫిషియల్ చెట్లు అయితే పెట్టినాము. వీటితో ఒక లుక్ అయితే వచ్చింది. మొత్తం ఏదో బిల్డింగ్ పైన ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ సైడ్ వచ్చినట్లయితే ఈ కొమ్ము ఉంది కదా, దీన్ని తీసేయలేదు. దీనికి జస్ట్ చిన్న ఉన్న కొన్ని కొమ్మలు అయితే తీసేసినాము. దీనికి మొత్తం లైటింగ్ సెటప్ అయితే వేస్తాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక డస్ట్బిన్, మా చెత్త మొత్తం దీంట్లోనే వేసేస్తాం. అండ్ ఇక్కడ కూడా మంచి చిన్న చెట్లు అన్నిటిని ఎక్కడ తీసిపెట్టలేదు, మొత్తం డెకరేషన్ చేసినాము. ఇక్కడ మీరు చూసినట్లయితే మన ఆర్సీ టాయ్ కార్ ఇది వచ్చేసి అన్నది బగ్గి, ఇది పని చేస్తుంది. దీని మీద ఆడొచ్చు అటు ఇటు. నార్మల్ టైంలో గాయస్ రెస్ట్ తీసుకోనీకి మంచిగా లగ్జరీ చైర్లు అయితే వేసినాము. ఇక్కడ ఆరామ్సే కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చొని కప్పు కాఫీ తాగుకుంటా అడవి కూస్తే సీన్ వేరు. ఒకసారి బయట సైడ్ మీరు చూడొచ్చు ఎంత మంచిగా కనబడుతుందో, పచ్చగా వస్తుంది. చెట్ల వైపు కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదో పెద్ద బిల్డింగ్ పైన కూర్చున్నట్టు ఫీల్ వస్తుంది. బయట మేము చేసిన డెకరేషన్ వచ్చేసి ఇది. అండ్ ఇంటి లోపలికి కనుక మనం పోనీ చూసినట్లయితే స్టార్టింగ్లోనే ఇక్కడ ఇంకొక చెట్టు ప్లస్ ఒకటి కార్పెట్. అండ్ బయట ఇల్లును మీరు చూడొచ్చు ఎట్లా డెకరేషన్ చేసినామో.
ఇక్కడ డోర్ పైన మీరు చూసినట్లయితే బంతి పూల ఒక మాల పెట్టినాము అండ్ ఈ డెకరేషన్ కోసం మీరు 2 ఐటమ్స్ పెట్టినాము. మొత్తం ఆర్టిఫిషియల్ చెట్లు పైన మన లోగో అయితే గాయస్ ఇక్కడ అతికించినాము, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ హోమ్. సో బయట లుక్ వచ్చేసి ఎట్లుందో కామెంట్ అయితే వేయరు. ఒకవేళ లోపలికి కనుక వెళ్ళామనుకోండి, కమాన్ లోపలికి రాగానే గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఆల్రెడీ చెప్పిన కదా పార్ట్ 1లో ఇక్కడ ఒక స్పెషల్ ఐటమ్ పెట్టబోతున్నాం అని చెప్పేసి. స్పెషల్ ఐటమ్ మీరు చూసినట్లయితే డెకరేషన్ అండ్ మధ్యలో అయితే టీవీ ఉంటుంది. మనం 24 hours క్యాంపింగ్ చేస్తాం కదా, అప్పుడు ఈ టీవీని ఆన్ చేసుకుని దీంట్లో ఏదైనా ఒక సినిమా అయితే చూడబోతున్నాము. దీనికి సంబంధించిన మొత్తం సెటప్ ఉంది. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ ఈ సన్ఫ్లవర్ మనం 2 చెట్లు అయితే పెట్టినాం డెకరేషన్ కోసం. పైన కూడా ఈ విధంగా ఫ్లవర్స్ బొక్క అయితే వచ్చింది. ఈ అట్టకు 2 వైపులా ఇగో మొత్తం బటర్ఫ్లైస్ ఇట్లా ఎగురుతుంది. 2 వైపులా మీరు చూసినట్లయితే బటర్ఫ్లైస్ అయితే యాడ్ చేసినాము. అండ్ ఇక్కడ దిక్కు ఇగో మతిన్ కానీ మాస్క్ ఉన్నది అండ్ పైన ఈ పూల చెట్లు. అండ్ ఇక్కడ దిక్కు మనం టైం చూసుకోనికి టైమర్ అయితే పెట్టినాం. టైం పెట్టినామని కలపలే గారా. అండ్ ఇక్కడ దిక్కు ఇది ఉంది. అండ్ ఈడ ఇక్కడ దిక్కు వచ్చేసి మన కిట్టు ఫేవరెట్ ఐటమ్, వాడు ఏడున్న డప్పు కొడుతూనే ఉంటాడు. వాని గురించి తీసుకొచ్చినాం. ఈ క్యాంపింగ్లో కిట్టుగా డప్పు అయితే కొడతాడు. కింద మీరు చూడొచ్చా, కింద చూపెట్టలే కదా. కింద వచ్చేసి గాయస్ ఈ కార్పెట్ అయితే వేసినాము. ఆహా, మనం దగ్గర మన ఛానల్లో 100 క్యాంపింగ్లు చేసినాం. ఇప్పటి వరకు దేని ఇంత లగ్జరీ ఉన్నామా లేదు కానీ ఒక్క లోటు అయితే కనబడుతుంది. ఏంటిదిరా? ఏసీ పెట్టాలి దీనికి. ఏసీ పెడదాం కానీ ఇది లగ్జరీనెస్ బో. మీకు చెప్పినా కదా గాయస్, నేను వచ్చేసి మేము చాలా అంటే చాలా కష్టపడతాం. అండ్ మన ట్రీ హౌస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ లగ్జరీగా తయారు చేస్తామని చెప్పేసి 3 రోజులు కష్టపడ్డాం దీన్ని తయారు చేయడానికి. పర్ఫెక్ట్ అయితే తయారు చేసాం. ఈ విధంగా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ వేయర్రి. మా కష్టం మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయర్రి. దగ్గర ఒక 7 3 రోజులు కష్టపడ్డాం, అప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. ఈ లగ్జరీ హౌస్లో మనం 24 hours స్పెండ్ చేయాలంటే, అంటే లగ్జరీ ఉండాలంటే ఇంకొక 2-3 ఐటమ్స్ అయితే కావాలి. ఫస్ట్ వచ్చేసి ఏంటిది అంటే మనకు ఫ్యాన్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫెసిలిటీ అయితే కావాలి. సో ఆ రెండింటిని యాడ్ చేసి దీంట్లో అయితే 24 hours క్యాంపింగ్ అయితే చేస్తాం. సో మొత్తానికి చూసిరు కదా గైస్, మన లగ్జరీ ఇల్లు వచ్చేసి డే టైంలో చూసినట్లయితే మార్నింగ్ చూపించిన విధంగా కనబడుతుంది స్టార్టింగ్లో. అండ్ నైట్ టైం వ్యూ కనుక మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చాలా కష్టపడి ఇంత క్రేజీ సెటప్ని అయితే తయారు చేసినాము. సో ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చిందనుకోండి, వచ్చినా కూడా ఖచ్చితంగా క్యాంపింగ్ అయితే వేస్తాము. సో చాలా కష్టపడ్డా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే 1 millionకి చాలా క్లోజ్గా ఉన్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.